అస్సలం వాలేకుం అందరికీ నమస్కారాలు. గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు సార్కి, మా యువ నాయకులు లోకేష్ బాబు సార్కి నేను మనవి చేస్తున్నాను. నాకు ప్రాణహాని ఉంది సార్. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో, అతని అనుచరులతో, అతనితో నాకు ప్రాణహాని ఉంది సార్. నేను నిన్నటి రోజున ఎన్నో ఏళ్ళుగా పనిచేసే పార్టీకి నాకు గుర్తింపు లేదు. అనంతపురంలో చిన్న పని కూడా జరగడం లేదు, ఎమ్మెల్యే చేయడం లేదని బాధాకరంతో నిన్న ఒక వీడియో పెడితే, నిన్నటి రోజున నన్ను సస్పెండ్ చేయాలని జిల్లా అధ్యక్షుల దగ్గర పోయి ఎమ్మెల్యే అనుచరులు పోయి పార్టీలోంచి సస్పెండ్ చేయాలంట. ఇదేనా సార్ నాకు గుర్తింపు? 20 ఏళ్ళుగా గత అరాచక పాలనలో పనిచేసినందుకు, కేసులు పెట్టించినందుకు ఈరోజు నాకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు ఎమ్మెల్యే. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే, అతని భుజాల మీద ఎత్తుకొని పనిచేశాం సార్. ఆ రోజు మేము ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. మీరు పెట్టారు కాబట్టి, అభ్యర్థిగా మీరు పెట్టారు కాబట్టి మేము భుజాల మీద ఎత్తుకొని అతను పనిచేస్తే ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేయాలంటాడు. వైసీపీ వాళ్ళకి అంతా పిలుచుకొని వెనకాల అనుచరులకి అంతా వేసుకున్నాడు సార్. అతను నాకు ఒక సీనియర్ కార్యకర్త కరీముల్లా బాబా అని ఓల్డ్ టౌన్ అతను వచ్చి నాకు కలిసి చెప్పాడు ఈ మాట. నిన్న సస్పెండ్ చేయాలంటాడు ఎమ్మెల్యే. అన్న నువ్వు కొంచెం మాట్లాడుకోయి, పైన అధిష్టానంతో నీకు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాడు ఎమ్మెల్యేని. ఇదేనా సార్ మాకు న్యాయం చేశాను? మీరు నాశనమైపోయినాం సార్. మేము అనంతపురంలో కష్టపడి పిల్లలకి మోసం చేసినాం సార్. మేము చిన్న పని మాకు జరగడం లేదు, ఒక నామినేట్ పోస్ట్ లేదు. ఏం సార్ మా పరిస్థితి? ఇదేనా సార్ మాకు కష్టపడిన దానికి ఫలితం, గుర్తింపు? నా ఆవేదన నేను చెప్పుకుంటే నాకు సస్పెండ్ చేయాలంటాడు. ఏం సార్ మా పరిస్థితి? అనంతపురం ఎస్పీ గారికి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా యూజేఏసీ అధ్యక్షులు మా జాఫర్ అన్నకి నేను మనవి చేస్తున్నా. నాకేమన్నా జరిగితే ఎమ్మెల్యే అనుచరులే కారణం దానికని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఏం సార్ మాకు ఈ పరిస్థితి? దౌర్భాగ్యం సార్. ఇది గెలిపించుకొని మేము నాశనం కావాలేం సార్? అనంతపురంలో వైసీపీ వాళ్ళంతా వరుస పిలుచుకొని అతనికి పెద్దపీట వేస్తున్నాడు. అది అడిగింది తప్పేసాం సార్ మేము. ఏం సార్ అనంతపురంలో ఏం జరుగుతుంది సార్? మాకు సస్పెండ్ చేయాలంట సార్. నాలుగు కష్టపడినాం, డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, పిల్లోనికి మోసం చేసినాం సార్. మేము ఒక పని లేదు, ఒక నామినేట్ పోస్ట్ లేదు. కొత్త వాళ్ళకంతా పిలుచుకుంటున్నాడు. వాళ్ళు ఉంటారు, ఈరోజు అధికారం ఉంది కాబట్టి రేపు వెళ్ళిపోతారు. మళ్ళా మేమైతే పార్టీకి మోయాలి కదా సార్ అనంతపురంలో. మా పరిస్థితికి మీరే కాపాడాలి సార్. నాకేమన్నా జరిగితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులే కారణమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అనంతపురం ముస్లిం ప్రజల్ని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.